మీరు ఎడారి గురించి ఆలోచించినప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? సహారా డెజర్ట్ యొక్క అంతులేని ఇసుక దెబ్బలు, లేదా డెత్ వ్యాలీ యొక్క మండే ఎండలు. మన ఎర్త్ పైన ఉన్న అతి పెద్ద ఎడారిలో ఒకటి మంచుతో కప్పబడి ఉన్న ప్రదేశం అని నేను మీకు చెప్తే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ రైట్. వెల్కమ్ టు అంటార్క్టికా, ది కోల్డెస్ట్, డ్రైయెస్ట్ అండ్ ది లార్జెస్ట్ డెజర్ట్ ఆన్ ది ఎర్త్. అంటార్క్టికా ఎందుకు ఎడారి అని తెలుసుకునే ముందు అసలు ఎడారి అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం అనుకున్నట్లు డిజర్ట్స్ అన్నీ వేడిగా ఉండవు. అవి ఎంత రైన్ఫాల్ని పొందుతున్నాయి అనే దానిపైనే డిసైడ్ చేయబడతాయి. ఎడారి సాధారణంగా ఇయర్కి 9.8 ఇంచెస్ కంటే తక్కువ రైన్ఫాల్ని పొందుతుంది, లైక్ సహారా. ఇప్పుడు అంటార్క్టికా కూడా ఇయర్కి 9.8 ఇంచెస్ కంటే తక్కువ రైనే పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ అంటార్క్టికాలో కేవలం 2 ఇంచెస్ రైన్ మాత్రమే పడుతుంది. అండ్ అంటార్క్టికా 5.5 మిలియన్ స్క్వేర్ మైల్స్ ఆక్యుపై చేయడం వల్ల మన ఎర్త్ పైన ది బిగ్గెస్ట్ డిజర్ట్ ఇదే. అంటార్క్టికా మొత్తం అంతే లేని ఫ్రోజన్ వాటర్తో సరౌండ్ అయి ఉంటుంది, కానీ వర్షం లేదా మంచు మాత్రం రేరుగా పడుతుంది. ఇప్పుడు అంటార్క్టికానే కాదు, మొత్తం వరల్డ్లోనే పొడిగా ఉండే ప్రదేశంలో ఒకదాని గురించి నేను చెప్పబోతున్నా. అదే ఎంసీ మున్రో డ్రై వ్యాలీస్. ఈ వ్యాలీస్ ఎంసీ మున్రో సౌండ్కి వెస్ట్లో ఉంటాయి. ఇక్కడ 14 మిలియన్ ఇయర్స్లో మిజరబుల్ రైన్ఫాల్ని అండ్ ప్రవహించే నీటిని చూడలేదు అని రీసెర్చర్స్ నమ్ముతున్నారు. అసలు ఇది ఎలా పాసిబుల్ అంటే, దీని సమీపంలో ఉండే పర్వతాల్లో గడ్డగట్టే ఉష్ణోగ్రతలు ఉంటాయి అండ్ గంటకి 200 మైల్స్ స్పీడ్ని చేరుకోగల బలమైన గాలులతో ఇక్కడ మాయిశ్చర్ కూడా సర్వైవ్ అవ్వలేని వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. అంటార్క్టికా యొక్క వాతావరణం కేవలం చల్లగా ఉండటమే కాదు, అక్కడ నివసించడం కూడా ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. ఇక్కడ ఉష్ణోగ్రతలు 128.6 ఫారెన్హీట్ వరకు పడిపోవచ్చు. కాబట్టి ఎడారి అనే పదాన్ని విన్నప్పుడు మీరు మండుతున్న ఇసుకను అండ్ బగబగ మండే సూర్యుడినే కాకుండా అప్పుడప్పుడు ఈ చిల్లుగా ఉండే అంటార్క్టికాను కూడా గుర్తు చేసుకోండి. వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ కెచప్ డిడెంట్ స్టార్ట్ విత్ టొమాటోస్? మనందరికీ బాగా ఇష్టమైన ఈ కెచప్ 1600s ఆ టైంలో ఫస్ట్ చైనా తయారు చేసింది. అండ్ దీన్ని వాళ్ళు ఆ కాలంలో గీచెప్ లేదా కోయిచెప్ అని పిలిచేవాళ్ళు. అండ్ దీన్ని ఎలా తయారు చేసేవాళ్ళు అంటే, ఫిష్ ఎనాడ్స్ని అండ్ సోయాబీన్స్ని కలిపి ఒక ఫెర్మెంటెడ్ ఫిష్ సాస్ లాగా తయారు చేసేవాళ్ళు. అండ్ దీని టేస్ట్ ఎలా ఉండేదంటే, కొంచెం ఉప్పగా, బాగా ఘాటుగా అండ్ డెఫినెట్లీ ఈరోజు మనం యూజ్ చేసే కెచప్ లాగా అయితే డెఫినెట్లీ ఉండేది కాదు. అండ్ ఫస్ట్ ఈ కెచప్ని మెడిసిన్ లాగా యూజ్ చేసేవాళ్ళు. మనం కొంచెం గతంలోకి వెళ్తే 1830s ఆ టైంలో డాక్టర్ జాన్ కుక్ బెనెట్ గారికి ఒక బోల్డ్ ఐడియా వచ్చింది. అదే టొమాటో కెచప్ని మెడిసిన్ లాగా యూజ్ చేయటం. అతను ఏమని నమ్మేవాడంటే, ఈ టొమాటోస్లో పెక్టిన్, లైకోపిన్ లాంటి పవర్ఫుల్ న్యూట్రియంట్స్ ఉండేవి నమ్మేవాడు. అండ్ అవి డయేరియాని, ఇండైజెషన్ని అండ్ ఈవెన్ జాండిస్ని కూడా క్లియర్ చేయగలదు అని అతను బిలీవ్ చేసేవాడు. సో అతను తయారు చేసిన ఈ సో కాల్డ్ టొమాటో పిల్స్ని ఆ కాలంలో ఒక హెల్త్ ట్రెండ్గా మారిపోయింది. మనకు తెలిసిందే కదా, ఒకళ్ళు తయారు చేశారంటే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ అందులో డమ్మీ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఉంటారు. అలాగే చాలామంది ఈ టమాటో కెచప్ని మెడిసిన్ లాగా యూజ్ చేయడం మొదలుపెట్టారు. అండ్ డమ్మీ కెచప్ని తయారు చేసి మెడిసిన్ లాగా యూజ్ చేయడం కూడా మొదలుపెట్టారు. అండ్ 1850s ఆ టైంకి ఈ నకిలీ టమాటో కెచప్ వల్ల మెడిసిన్ కెచప్ మార్కెట్ పడిపోయింది. అండ్ ఈ టొమాటో కెచప్ రోగాల్ని క్యూర్ చేయగలదు అన్న రెప్యుటేషన్ కూడా పడిపోయింది. సో అక్కడితో ఈ కెచప్ హిస్టరీ అయిపోలేదు. 1876లో హెన్రీ హైన్స్ కెచప్ని మెడిసిన్ లాగా చూడకుండా ఒక కాండిమెంట్ లాగా చూడటం మొదలుపెట్టాడు. ఆ రెసిపీలో కొన్ని మార్పులు చేసి ఈరోజు మనం యూజ్ చేసే స్వీట్గా, కొంచెం చిక్కగా ఉండే కెచప్ని తయారు చేశాడు. ఈ ప్లానెట్ పైన కానీ, లేకపోతే ఈ ప్లానెట్ పైన నివసిస్తున్న ఒక సింగిల్ యానిమల్ని కూడా హామ్ చేయకుండా మీరు ఒక జ్యూసీ బర్గర్ని తింటున్నట్లు ఇమాజిన్ చేయండి. సౌండ్స్ ఫ్యూచరిస్టిక్, రైట్? వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ ల్యాబ్ గ్రోన్ మీట్, ఆల్సో నౌన్ యాజ్ ది కల్టివేటెడ్ మీట్. అరే ఎడ్మిను, తెలుగులో ఏడవరా ప్లీజ్ రా. ఓకే సరే. మనం తినే మీట్ ఫ్యూచర్లో ల్యాబ్లో తయారు చేయబోతున్నారు. ఎలాగంటే, ఫస్ట్ సైంటిస్ట్స్ ఈ యానిమల్ సెల్స్ని ఒక బయోరియాక్టర్లో పెంచుతారు. అలాగే ఈ సెల్స్ అన్నీ మల్టిప్లై అయ్యి ఒక మజిల్ టిష్యూని ఫామ్ చేస్తాయి, సేమ్ మన నేచర్లో జరిగినట్లే. ఒకసారి ఆ టిష్యూ తగినంత పెద్దదైన తర్వాత దాన్ని కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని తినేయటమే. ఈ ల్యాబ్ గ్రోన్ మీట్ ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే ఫస్ట్ మనం ఇప్పుడు యూజ్ చేసే ట్రెడిషనల్ ఫార్మింగ్తో కంపేర్ చేస్తే ఈ చికెన్ ల్యాబ్లో తయారు చేస్తే 63% భూమిని తక్కువ ఆక్యుపై చేస్తుంది. అండ్ దీనివల్ల ఫారెస్ట్స్కి, వైల్డ్ లైఫ్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్, ట్రెడిషనల్ ఫార్మింగ్ వాటర్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది.
లైక్ చికెన్ షాప్లో కానీ ఇంట్లో మన అమ్మగారు వాళ్ళు యూజ్ చేసే వాటర్ లెవెల్స్తో కంపేర్ చేస్తే అండ్ ఈ ల్యాబ్ గ్రోన్ మీట్ అంత వాటర్ యూజ్ చేయకపోవచ్చు. అండ్ అన్నిటికంటే మెయిన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ల్యాబ్ గ్రోన్ బీఫ్ ఈ ఎమిషన్స్ని 92% కట్ చేస్తుంది, అది కూడా మనం రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని యూజ్ చేస్తేనే. అండ్ లాంగ్ స్పేస్ మిషన్స్కి ఆస్ట్రోనట్స్కి ఆహారంగా ఈ ల్యాబ్ గ్రోన్ మీట్ని టెస్ట్ చేయబోతున్నారు. అండ్ సైంటిస్ట్స్ మార్స్పైకి వెళ్ళే నెక్స్ట్ మిషన్ కోసం ఆల్రెడీ ఈ ల్యాబ్ గ్రోన్ మీట్ని టెస్ట్ చేస్తున్నారు అంట. ఈ కల్టివేటెడ్ మీట్ని మనం అవసరాలకు తగ్గట్లు, మీకు తక్కువ కొవ్వు కావాలంటే అలాగా, లేకపోతే ఎక్కువ న్యూట్రియంట్స్ని ఉన్నట్లు మనకి నచ్చినట్లు హెల్తీగా మార్చుకోవచ్చు. అండ్ పాండా, టైగర్ లాంటి వైల్డ్ యానిమల్స్ మీట్ తినడానికి ఎలా ఉంటుందో అని ఎప్పుడైనా ఆలోచించారా? వెల్, ల్యాబ్ గ్రోన్ టెక్నాలజీతో ఒకరోజు వాటి మాంసాన్ని ఈ యానిమల్స్ని హామ్ చేయకుండానే తినే రోజు రావచ్చు. మన సోలార్ సిస్టంలో మెర్క్యూరీ అత్యంత వేగవంతమైన ప్లానెట్ అని మీకు తెలుసా? ఇది 1 సెకండ్కి 47.87 కిలోమీటర్ స్పీడ్తో సూర్యుని చుట్టూ పరిగెడుతుంది. అంటే గంటకు మెర్క్యూరీ 1,70,000 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. మెర్క్యూరీ చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. అండ్ ఎంత ఫాస్ట్ అంటే ఒకసారి సన్ చుట్టూ తిరిగి రావడానికి కేవలం మన 88 ఎర్త్ డేస్ మాత్రమే పడుతుంది. మన ఎర్త్ ఇయర్ 365 డేస్తో కంపేర్ చేస్తే మెర్క్యూరీ ఇయర్ ఆల్మోస్ట్ మనకంటే 4 టైమ్స్ తక్కువ. ఈ స్పీడ్ సన్కి దగ్గరగా ఉండటం వల్ల వచ్చింది. సన్ నుంచి కేవలం 58 మిలియన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది మెర్క్యూరీ. సన్కి ఎంత దగ్గరగా ఉంటే సన్స్ గ్రావిటేషనల్ పుల్ అంత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మెర్క్యూరీ అన్ని ప్లానెట్స్ కంటే కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అయితే నిజానికి ఒక ఫెంటాస్టిక్ ఫ్యాక్ట్ ఏంటంటే మెర్క్యూరీ ది ఫాస్టెస్ట్ ఆర్బిట్ ఉన్నప్పటికీ దాని రోజులు చాలా పొడవుగా ఉంటాయి. మెర్క్యూరీలో ఒక రోజు అంటే మార్నింగ్ నుంచి ఒక ఈవినింగ్ వరకు దాదాపు మన 176 ఎర్త్ డేస్ పడుతుంది.